హాయ్ అండి. నేనొచ్చేసి చికెన్ నా ఫేవరెట్. సో, నేనెప్పుడు ఒకేలాగా వండితే మాత్రం బోర్ ఎవరికైనా వస్తుంది ఎంత ఇష్టంగా ఉన్నా. సో, ఇవాళైతే నేను కొంచెం డిఫరెంట్‌గా ఆకుకూరలొచ్చేసి ఫ్రెష్‌గా ఉన్నాయనైతే ట్రై చేస్తున్నాను. ముందుగా పాన్ పెట్టేసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్, సాజీర, పట్టా, బిర్యానీ ఆకు వేసేసి అందులో పెద్ద సైజు ఒక ఆనియన్, కొద్దిగా కరివేపాకు, ఒక గుప్పెడు పుదీనా, ఒక 4, 5 పచ్చిమిర్చి వేసి ఆనియన్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు పుంటికూర వేశానండి. పుంటికూర పుల్లగా ఉంటుంది కాబట్టి అది టేస్ట్ వైస్‌గా చాలా బావుంటుంది. అందులో 2 టమాటోస్ కూడా చాప్ చేసి వేశాను. వేసేసి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి లిడ్ పెట్టి క్లోజ్ చేశానండి. ఆకు అంతా మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత నీట్‌గా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసి అది ఆయిల్‌లో ఆకులో బాగా మగ్గిన తర్వాత టేస్ట్‌కి తగ్గంత సాల్ట్, ఒక 3 టేబుల్ స్పూన్ కారప్పొడి వేశాను. వేసేసి బాగా కలిపి లిడ్ పెట్టి క్లోజ్ చేశాను. అందులో ఆకుకూరలో ఏదైతే వాటర్ వస్తుందో దాంతోనే కుక్ అనేది అయిపోతుందండి మనకు. సో, అది లిడ్ పెట్టి క్లోజ్ చేసేసి